మేడం నమస్తే. నమస్తే. మేడం, తన అన్న రాజకీయాలకి పనికిరాడు అని చెప్పేసి షర్మిల అంటోంది. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అతను రాజకీయాలకి పనికిరాడు అని ఇప్పుడు ఆవిడ చెప్పటం కాదు. ఆవిడ ఇప్పుడు చెప్తుంది. ఎందుకు? ఆమె సొంత ప్రయోజనాలు దెబ్బతినేసరికి ఇప్పుడు చెప్తుంది. అసలు అతను రాజకీయాలకి పనికొచ్చే మెటీరియల్ కాదని మేము ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం. అతను రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు. రాజకీయాలంటే త్యాగం ఉండాలి. రాజకీయాలంటే బాధ్యత తీసుకోవటం ఉండాలి. రాజకీయాలంటే నలుగురు వెంట నడవాలి, అవసరమైతే నలుగురిని వెంట నడుపుకోగలగాలి. ఒంటెత్తు పోకడలు ఉండొద్దు. బాధ్యత తీసుకునే ధైర్యం, దమ్ము ఉండాలి. అవి ఏమున్నాయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి దగ్గర? పైగా పగ, ప్రతీకారం, ద్వేషం, ఇగో. ఎవరేమైపోయినా పర్లా క్యాబినెట్లో వాళ్ళు ఎవరిని బలి తీసుకునైనా సరే నేనే గెలవాలి, నాకే లాభం జరగాలి అనే ఒక మనస్తత్వం ఉంది చూసారా? అతని వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు జైలుకి వెళ్ళారు. వీళ్ళందరూ జైలుకి వెళ్తే ఆస్తులు ఆయనకి మిగిలాయి. ఈ రోజుకి మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారు? నా మీద 8 సిబిఐ కేసులు ఉన్నాయని చెప్తుంది. కారణం ఎవరు? కారణం ఎవరు? ఇవాళ మీ మీద కేసులు ఉన్నాయని మీరు ఇంత బాధపడిపోవటం కాదు. మీరు గుడ్డిగా సంతకాలు పెట్టినందుకు వెళ్ళారు, అందుకు తిరుగుతున్నారు మీరు కోర్టులకి. అంతేగాని మీరేం ప్రజాసేవ చేసి మీరు కోర్టులకు తిరగట్లా, సిబిఐ కోర్టుకి. మీరు దైవంలాగా, అన్నలాగా భావించే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వల్ల వెళ్ళారు మీరు. మీ సొంత మేనల్లుడు. మరి ఆయన దేవుడిచ్చిన అన్న అయినప్పుడు అతను దేవుడిచ్చిన మేనల్లుడు అవుతాడు కదా, అందుకు వెళ్ళారమ్మా మీరు. అందుకని ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది మంత్రులు వెళ్ళలేదండి ఆయన హయాంలో? రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు వెళ్ళలేదు? వాళ్ళందరినీ బలి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు బలి చేయాల్సి వచ్చింది? తన ధనదాహం కోసం వాళ్ళందరినీ బలి చేయాల్సి వచ్చింది. ఇలా బలి చేసేవాడు ఎప్పుడు నాయకుడు కాలేడు. ఈ యాటిట్యూడ్ పనికిరాదు. దేశం కోసం, ధర్మం కోసం ఏమైనా చేశారు అంటే మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇలా సొంత ఆస్తులు పెంచుకోవటానికి, ఒకప్పుడు వాళ్ళ ఐటీ ఏంటి, వాళ్ళ నాన్న సీఎం అయ్యాక ఐటీ ఎంత, ఇవన్నీ ఈరోజు షర్మిల ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి ఇలాంటి మాట్లాడడం అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. మీ అన్న రంగులు ఇప్పుడు తెలుసా మీకు? మాకు ఎప్పుడో తెలుసు. అందుకోసం మొదలు నుంచి అతని వ్యవహార శైలి కరెక్ట్గా లేదు. అతను ఒక స్టేషన్లో ఒక సిఐని కొట్టిన కేసు ఉంది అతని మీద. ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనూ, రాజకీయాల్లోకి రాకపోవడము. ఎందుకంటే తన ఫ్రెండ్స్ మీద ఆ సిఐ తప్పుడు కేసులు పెట్టాడంట. అందుకని సిఐని కొట్టాడు వెళ్ళి. దానికి రాజశేఖర రెడ్డి గారు చెప్పేది ఏంటి అంటే, మా ఆవిడ దగ్గర నక్సలైట్ లక్షణాలు ఉన్నాయి అని. నక్సలైట్ లక్షణాలు ఉన్నోళ్ళు నక్సలైట్లోకే వెళ్ళాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. మీరు నిజంగా అక్కడ మీ స్నేహితులకు జరిగింది తప్పు అంటే గనక మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదు. రాజకీయ నాయకులు ఎప్పుడూ చట్టాలను చేతిలోకి తీసుకోకూడదు. చట్టం పనిచేసేలాగా చేయాలి రాజకీయ నాయకులు అంటే. అప్పుడు ఏంటి చేయాలి? ఆ సిఐ మీద కేసు పెట్టాలి. అది కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే మనస్తత్వం లేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే రాజకీయాలకు పనికిరాడంట. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా ఎదగాలి అనే మనస్తత్వం ఉంది, ఆశ ఉంది, దురాశ ఉంది, పేరాశ ఉంది. దానికోసం ఎవరినైనా బలి చేస్తాడు. ఇందాక నేను చెప్పిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, యంగెస్ట్ మోస్ట్ బ్రిలియంట్ ఐఏఎస్ ఆఫీసరు. ఆమె పరిస్థితి ఏంటి? ఆమె జైలుకి వెళ్ళాలా? అంటే ఆ మంచిదని కాదు నా ఉద్దేశం. మీరు ఎందుకు వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ని ఈ విధంగా వాళ్ళని ఎలా వాడుతున్నారు? ఎందుకు వాడారు మీరు? ఇది అందుకని ఏంటంటే ఇట్లాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీని నిన్ను ముఖ్యమంత్రిని చేయలేదు అన్న ఒక్క కారణంతో సొంత పార్టీ పెట్టి నేను ఢిల్లీ మీదే పోరాటం చేసిన యోధుణ్ణి అని ఒక మాట తెచ్చుకొని మడమ తిప్పని వీరుణ్ణి మడమ తిప్పని నాయకుణ్ణి అని చెప్పి నువ్వు చెప్పుకుని నువ్వు సింహాలతోటి పులులతోటి పోల్పించుకొని నీకు సంబంధించిన వాళ్ళందరితోటి చెప్పించుకొని అందరినీ ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎక్కడ మాట్లాడవలసిన వాళ్ళని మాట్లాడనివ్వకోకుండా పైగా యథేచ్ఛగా వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళని మందలించలేని మనస్తత్వంలో నువ్వు ఉంటే నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లవుతావు? ఇప్పుడు నువ్వు ఒక ఎంపీకి ఒక టికెట్ ఇచ్చావు, ఏమని ఇచ్చావు ఆ ఎంపీకి? గోరంట్ల మాధవ్ అనేవాడికి అతను మీసాలు వెలేసి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి మీసాలు మెలేసి నేను రౌడీని ఆకు రౌడీని అన్నట్టు మాట్లాడిన వాడికి నువ్వు టికెట్ ఇచ్చావు అంటే వాడు ఏం చేశాడు? రౌడీని మించి ప్రవర్తించాడు, బట్టలు ఇప్పుకుని తిరిగాడు, నన్నేం చేస్తారు అని. ఏమన్నా చేయగలిగావా? గోరంట్ల మాధవ్ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఇలా నువ్వు నీ స్వార్థం కోసం ఇలాంటి రాజకీయ నాయకుల్ని రాజకీయాలకు పరిచయం చేసి ప్రజల మీదకి వదిలేవాడు రాజకీయ నాయకుడు ఎట్లవుతాడు? 4 కాలాల పాటు ఎట్లుంటాడు? తాత్కాలికంగా రాజకీయ నాయకుడు అవ్వచ్చు. నీ సెలక్షనే రాంగు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చావు. అసలు అతను నీటిపారుదల శాఖో నోటిపారుదల శాఖో అర్థం కానీ, అంటే క్యూసెక్కులకి వీటికి తేడా తెలియనివాడు. పోలవరం గురించి మాట్లాడమంటే రండి చూసుకుందాం అని చెప్పి చొక్కాలు మడత పెట్టినోడు. ఏంటి చూసుకుంటాడు చెప్పండి? ప్రతిపక్షాలు అడిగినప్పుడు ఖచ్చితంగా అధికార పక్షం వాళ్ళు ఒద్దిగ్గా సమాధానం చెప్పాల్సిందే. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజలకి ప్రతిపక్షానికి మీరు ఆన్సరబుల్ చెప్పాల్సిందే. అలాగే ఇంకా అటు ఉత్తరాంధ్ర వైపుకి వెళ్తే ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, ఒక దువ్వాడ శ్రీనివాసరావు కావచ్చు, ఒక విజయసాయిరెడ్డి కావచ్చు, మీ గవర్నమెంట్ ప్లేడర్లు కావచ్చు, మీరు పెట్టుకున్న ఏజీలు గవర్నమెంట్ ప్లేడర్స్, అడ్వకేట్ జనరల్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. ఆ పన్నవేలు సుధాకర్ రెడ్డికి, అలాగే సిబిఐ అధికారి సంజయ్కి, వాళ్ళకి రూల్ బుక్ తెలుసా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా? నువ్వేం చెప్తే వాళ్ళు అది చేశారు. ఇది నువ్వు చేసింది. ఇప్పుడు నీ దగ్గర ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే, నువ్వు తప్పు చేస్తే కరెక్షన్ చేయగలిగిన వాళ్ళు, అలాగే వాళ్ళు తప్పు చేస్తే నువ్వు కరెక్షన్ చేస్తే వినేవాళ్ళు కావాలి ఇక్కడ. అంతేగాని అచ్చోసిన ఆంబోతులను పెంచటం కాదు రాజకీయ పార్టీ అంటే. అది ఒక రౌడీలు చేసే పని. ఒక రౌడీ ఏం చేస్తాడు? తనకంటే చిన్న రౌడీలు చేరదీసి ఆ రౌడీలతోటి రౌడీ రాజ్యం చేయాలని చూస్తాడు. అది రాజకీయం ఎట్లవుతుంది? అవ్వదు కదా. అందుకని టోటల్గా గత 5 సంవత్సరాల పరిపాలన కూడా, అంటే గతం రాజకీయ పార్టీ ఎలా స్థాపించినప్పటికీ, ఆస్తులు ఎలా సంపాదించినప్పటికీ కూడా అధికారం అంటూ వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా ప్రజలకు ఏం చేశాను అన్నది పాయింట్. గత 5 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారు? అన్ని స్కాములు, స్కీములన్నీ స్కాములే. ఆడదామాంధ్ర అంటే అదొక గొడవ, ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ భూములు అంటే అదొక గొడవ, ఇసుకంటే ఒక గొడవ, మద్యం అంటే ఇంకొక గొడవ, పాలసీలన్నీ లోపభూయిష్టం, నోరు తెరిస్తే రౌడీల్లాగా మాట్లాడడం. ఈ అద్దుపద్దు లేని జనాల్ని నువ్వు ఒక రకంగా కంట్రోల్ చేయలేకపోవటం. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే, నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే వినేటట్లు ఉండాలి, ప్రశ్నించగలిగేటట్లు ఉండాలి, మనకు ఉన్న అభ్యంతరాలను తెలియజెప్పగలిగేటట్లు ఉండాలి, వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలకి సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఉండాలి. అంటే ఇది ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్లా ఉండాలి. నువ్వు నీ ప్యాలెస్లో కూర్చొని 6 కిలోమీటర్లు నీ ప్యాలెస్ కన్ను సెక్రటేరియట్కి రావడానికి నీకు బద్ధకం. ఇంటి దగ్గరే క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావు. ఏమి పద్ధతి? ఈ క్యాంప్ ఆఫీస్కి అయ్యే ఖర్చు ఎవరు ఇవ్వాలి? దీని మెయింటెనెన్స్కి ఖర్చు ఎవరు ఇవ్వాలి? ఆ సెక్రటేరియట్కి ఖర్చు ఎవరు ఇవ్వాలి? అలాగే తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్ళడం ఏంటి?
నీ పిల్లల్ని నువ్వు చూడడానికి వెళ్ళడానికి నువ్వు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళడం ఏంటి? అన్నీ ఈ విధంగా నువ్వు చేస్తే నువ్వెలా ప్రజానాయకుడు అవుతావు? ప్రజలతోటి నువ్వు ఎప్పుడు కలిసి ఉన్నది ఎప్పుడు? అలాగే ఇంకొక భయంకరమైన విషయం ఏంటి అంటే, ఒక నీ ఎమ్మెల్సీ ఆనంద్ బాబా, అవును, ఆనంద్ బాబు అతను ఏం చేశాడు? డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. అతను ఆ సమస్య దాని మీద నువ్వేనా స్పందించావా? ఏదంటే చాలు ప్రతిపక్షాల కుట్ర, తెలుగుదేశం కుట్ర అని మాట్లాడటమే తప్పితే ఇలా ఇన్ని తప్పిదాలు, ఇన్ని ఘోరమైన పనులు, అలాగే దళితులంటే లెక్కలేదు నీకు. సుధాకర్ బాబు, డాక్టర్ సుధాకర్, అలాగే రంగనాయకమ్మ, అలాగే జర్నలిస్టులు, వీళ్ళందరి మీద నువ్వు చేసిన దాడి ఏంటి? ఒక నియంతృత్వంలో ఎప్పుడూ రాజకీయ నాయకుడు అనిపించుకోడు. ప్రజాస్వామికంగా ఉన్నవాడు, ప్రజాస్వామ్యాన్ని నమ్మినవాడే రాజకీయ నాయకుడు అవుతాడు. ఇంకా ఆఖరిగా నిన్ననే ఒక వీడియో చూశాను. జెండా వందనం చేయమని అడిగారు ఆయన్ని. అడిగితే ఆ కర్రకి కొంచెం దూరంలో నుంచొని ఉన్నాడు. ఎవరైనా చుట్టూ నుంచుంటారు. జెండా వందనం ఎవరైతే చెయ్యాలో వాళ్ళు అక్కడికి వెళ్ళి తాడు లాగుతారు. ఈయన కదలట్లా. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ తాడు తీసి ఆయన చేతికి తీసుకెళ్ళిస్తే ఆయన జెండా వందనం చేశాడు. ఇది గౌరవం లేకపోవటం అనాలా, బద్ధకం అనాలా, సోమరితనం అనాలా, లెక్కలేనితనం అనాలా? ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ రాజకీయ నాయకులు అనిపించుకోరు. సొంత బాబాయి కేసుని నా ఆత్మసాక్షికి తెలుస్తుంది అవినాష్ రెడ్డి చెడ్డవాడు కాదు అని, అవినాష్ రెడ్డి చెయ్యలేదు అని నా మనసుకు అనిపించింది కాబట్టి ఇంకెవరో చేసుంటారు. ఇలాంటి మాటలు చాలా మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఒక పోలీస్ కూడా నా మనసుకు అనిపించలేదు అన్నాడు అనుకోండి, ఒక నేరం జరిగినప్పుడు, నేరస్తుని ఎట్లా పట్టుకుంటాడు? పట్టుకోలేడు కదా. అందుకని ఇన్ని చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాల గురించి మనం మొదలై మాట్లాడుకున్నాం. అవేవీ లేవు కాబట్టి ఇతను రాజకీయాలకు పనికిరాడు. పైగా ఈరోజు కూడా అతని తాలూకు పాత మంత్రులందరూ, ఇప్పుడు జోగి రమేష్ నిన్న ఒక మాట పేల్చినట్టు అనిపిస్తుంది. ఏంటి అంటే, నన్ను ఉసుకొలిపినోళ్ళు ఉసుకొలిపారు, ఈవేళ ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దగ్గరికి నొప్పి వచ్చేసరికి అంతకుముందంతా వాళ్ళ అబ్బాయికి స్క్రిప్ట్ ఇచ్చి చదివించావు. నీకు ఒక స్క్రిప్టు, నీ కొడుకు ఒక స్క్రిప్టు వస్తే స్క్రిప్ట్ ప్రకారం చదివారు. మీరేమనుకున్నారు? 30 ఏళ్ల పాటు మాదే అధికారం అనుకొని చేసేశారు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. వచ్చేసరికి మీకు ఇప్పుడు అందరూ గుర్తొస్తున్నారు. అలాగే షర్మిల కూడా అన్న సంగతి అంతా తెలుసు. అన్న ఎంత పాపం చేసి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాడో తెలుసు. దానిలో ఈమెకి ఎంత వాటా వచ్చిందో కూడా ఈమెకి తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా అన్నీ బాగున్నన్ని రోజులు అంతా బాగానే ఉంది. తనని రాజకీయంగా తనని ప్రోత్సహించట్లేదు అనే ఒక ఉద్దేశం ఒకటి, ఆర్థిక లావాదేవీల విషయం ఒకటి వచ్చేసరికి ఈవిడికి అన్నకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టింది. అంటే మీ ఇంట్లో కుంపటొస్తేనే మీకు అర్థమవుతాయి. అది ప్రజలకు ఎంత నష్టం జరిగినా, రాజకీయాలకు ఎంత నష్టం జరిగినా, ప్రజాస్వామ్యానికి ఎంత నష్టం వచ్చినా మీకు పట్టదు. ఈరోజు మీరు చెప్తున్నారు. అందుకని కొంచెం ఎవరైనా సరే ఈర్ష్యా ద్వేషాలకి, రాగద్వేషాలకి, బంధుప్రీతికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళే రాజకీయాలకు పనికొస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ.